రేనాటి ప్రాంతంలో రగులు జెండరా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా వనరుగా పోరు నడిపినాడురా వనరుగా పోరు నడిపినాడురా కెరిల్ల యుద్ధం చేసినాడురా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా సుబ్బమ్మ సుబ్బన్న కన్న కొడుకురా సంజముల గడ్డపై పుట్టినోడురా సుబ్బమ్మ సుబ్బన్న కన్న కొడుకురా సంజముల గడ్డపై పుట్టినోడురా సబ్బండ జాతుల గుండె చప్పుడురా సబ్బండ జాతుల గుండె చప్పుడురా స్వతంత్ర సమరం చేసినాడురా ఓ బన్నరా అరే ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా రాయలసీమ పల్లెగాళ్ళ రక్త దివ్యంగా ఎదిగినాడురా రాయలసీమ పల్లెగాళ్ళ రక్త దివ్యంగా ఎదిగినాడురా ఉరువాడనేకం చేసినోడురా ఉరువాడనేకం చేసినోడురా ఉప్పు పిండంగా ఉన్నోడురా ఉయ్యాలవాడ సేనాపతి నరసింహారెడ్డికి నమ్మబండురా ఓ బన్న అరే ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా రాయాలేన ప్రాంతంలో రైఫీలును వెచ్చిండురా రాయాలేన ప్రాంతంలో రైఫీలును వెచ్చిండురా బ్రిటిషర్లతో యుద్ధాన్ని చేసిండురా పగ మండిండురా కత్తులతో నా కొలాటమాడ కన్నులురా నా కలవదు వెండు కన్నులురా చాడ కలవదు వెండు బ్రిటిషర్లను ధర్మెండురా ఓ బన్న అరే ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా ఓ బన్నరా వడ్డే ఓ బన్నరా రేనాటి ప్రాంతంలో రగులు జెండరా అన్నలారా ఓ పెద్దలారా ఓ జ్ఞానులారా ఓ యోధులారా ఒడ్డరోళ్ళంటే మామూలు వ్యక్తులు కాదు నాయన ఎట్లాంటి బండనైనా ఎండను లెక్క చేయకుండా బండలను ముక్కలు చేసినటువంటి మహాబలశాలులు ఒడ్డర జాతి సోదరులారా అటువంటి జాతిలో ఉన్నటువంటి ఒడ్డే ఓబన్న గారు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్య అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో ఆ సైన్యం అధ్యక్షులుగా ఉన్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ చేసిండ్రు ఎక్కడ ఉన్నా సరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తలని తీసుకొచ్చినోనికి ఆ రోజుల్లో 10,000 నగదు ప్రోత్సాహం ఇస్తామని చెబుతా అన్నాడు బ్రిటిష్ ప్రభుత్వం. అటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వెన్నులో వరకు కొట్టించి నల్లమల్ల అడవుల్లో గెరిల్లా పోరాటం చేసినటువంటి తన సహచరుడైనటువంటి గోసాయి వెంకన్నతో కలిసి మనకు ఒడ్డే ఓబన్న ఇద్దరు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నల్లమల్ల ప్రాంతంలో నల్లమల్ల అడవిలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిషర్లను చెప్పి బెదిరించి కొట్టి తన్నిదైనటువంటి మహాబలశాలి ఒడ్డే ఓబన్నరు తరిగితగం తరేఖ ఆ విధంగా ఒడ్డే ఓబన్న సైన్య అధ్యక్షులైన తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఒక వెన్నులో బలసత్వం వచ్చింది, దేవతత్వాలు వచ్చింది. ఒడ్డే ఓబన్న సైన్య అధ్యక్షులైన తర్వాత మొత్తం కూడా బ్రిటిషర్లను తరిమినటువంటి గొప్పైన చరిత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డిదిరా. ఆ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోయిలపంట కారాగారాన్ని చుట్టుముట్టిన తర్వాత కొల్లగొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు తలదీన తర్వాత బ్రిటిషర్లు కూడా ఒక ఛాలెంజ్ చేసేసిండ్రు. ఆ ఛాలెంజ్ కి పాత్రధారి సూత్రధారి ఒడ్డే ఓబన్నరా. ఆ విధంగా బ్రిటిషర్లు కూడా ఏం చేసిందంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంపాలనుకున్నారు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని విచారించిన తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కొల్లగొట్టినటువంటి ఆ ధనం నాకు తెలియదు, నేను గాడికి పోలేదని అబద్ధం ఆడతారు. ఎందుకంటే నాయకుడు కొన్నిసార్లు కూడా అబద్ధం మాట్లాడేంత అవసరం ఉంది. అబద్ధం మాట్లాడిన తర్వాత బ్రిటిష్ సైన్యము కడప కలెక్టర్ అయినటువంటి ఆయన అసలు మనకు ఆ తహసీల్దార్ని సంహరించింది ఎవరు, చంపిందని ఎవరు, వాళ్ళకు ఛాలెంజ్ అయింది. అటువంటి ఛాలెంజ్ లో ఆయన మన కడప కలెక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఒడ్డే ఓబన్న ఏం చేసిందంటే తన సహచరుడైనటువంటి గోసాయి వెంకన్నతో కలిసి ఇద్దరు కూడా నల్లమల్ల అనే ప్రాంతానికి పోయిండ్రు. అక్కడ ఉన్నటువంటి శత్రువులు సమీకరించుకున్నారు, ఒడ్డెలను సమీకరించుకున్నారు, పోయిలు సమీకరించుకున్నారు.
10,000 సైన్యాన్ని తయారు చేసి ఓ బ్రిటిష్ ప్రభుత్వమా, నీ దమ్ముంటే మా ఉయ్యలవాడ నరసింహారెడ్డిని అరెస్ట్ చేయమని ఛాలెంజ్ చేసినటువంటి గొప్పైనటువంటి పూర్వోటపడి ఆ విధంగా ఒడ్డే ఓపెన్ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నల్లమల్ల అడవిలో పోయి సైన్యాన్ని సమీకరించుకొని డేటి పెట్టి బ్రిటిష్ వాళ్ళను దొరికినట్టుగా గొంతులు కోసి బ్రిటిషులకు వెన్నులో వణుకు పుట్టించినటువంటి మహా ధైర్యశాలి నిప్పు కనిక ఒడ్డే ఓబన్నరా ఈ విధంగా మనకు కడప కలెక్టర్ అయినటువంటి వాళ్ళకు సైన్యం సరిపోలేదు. అప్పుడే మనకు నిజాం ప్రభుత్వ దగ్గరకు మొరపెడుతున్నాడు. ఓ నిజాం మహాప్రభు, అక్కడ ఉన్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో అత్యంత బలశాలైనటువంటి ఒడ్డే ఓబన్న ఉన్నాడు.